హలో. వరల్డ్ మొత్తం మీద చూస్తే కనుక ఒక అతి పెద్ద నీటి తొట్టె నిర్మించడానికి జపాన్ గవర్నమెంట్ నడుం బిగించిందని చెప్పాలి. ఈ నీటి తొట్టె నిర్మాణం కోసం ఏకంగా ఒక పెద్ద కొండను తొలచడానికి కూడా సిద్ధపడింది జపాన్. ఏకంగా 26 కోట్ల లీటర్ల సామర్థ్యం కలిగినటువంటి ఈ నీటి తొట్టె నిర్మాణానికి 400 మిలియన్ పౌండ్లు అంటే అక్షరాల 4191 కోట్లు ఖర్చు చేయనుంది. అంటే విశ్వం ఆవిర్భావంలో చాలా కీలకమైనటువంటి అంటే చాలా సూక్ష్మ కణాలైనటువంటి న్యూట్రినోలను కనుగొనేటువంటి లక్ష్యంతో జపాన్ ప్రభుత్వం ఏమాత్రం ఖర్చుకు వెనకాడకుండా ఈ భారీ నీటి తొట్టి నిర్మాణం చేపడుతోంది. అసలు న్యూట్రినోలను కనుగొనడానికి ఈ తొట్టి అడుగున 40,000 ఆటం డిటెక్టర్లను కూడా అమర్చనుంది. ఈ న్యూట్రిన్లోని పరమాణువుల కంటే సూక్ష్మంగా ఉంటాయన్నమాట. వీటిని గుర్తించడం చాలా చాలా కష్టం. ఇవి అంతరిక్షంలో సాధారణంగా సంచరిస్తూ ఉంటాయి. ఇతర పదార్థాలతో ప్రభావితం కాకుండా ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి చాలా సులువుగా ఇవి చేరుకుంటూ ఉంటాయి. ఇవి జీవుల శరీరాల్లోనూ కోట్ల సంఖ్యలో కదలాడుతూ ఉంటాయన్నమాట. ఈ న్యూట్రినోల స్వభావాన్ని కూలంకషంగా అర్థం చేసుకోగలిగితే విశ్వం గురించి ఇప్పటి వరకు ఉన్న ఆలోచన ధోరణిలో పూర్తి స్థాయిలో మార్పు రాగలదని జపనీస్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ టోక్యో ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి ఈ ప్రయోగానికి 21 దేశాలు అండదండలు అందించడం కూడా ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. అసలు ఈ నీటి తొట్టె యొక్క ఎత్తు 80 మీటర్లు, వెడల్పు 70 మీటర్లు. అంటే ఇందులో ఏకంగా ఒక బోయింగ్ 747 అంతటి అతిపెద్ద విమానం నిలువునా పట్టేస్తుందన్నమాట. అడ్డంగా కాదు, నిలువునా పడుతుందన్నమాట. అయితే అబుదాబిలోని వరల్డ్ మొత్తం మీదే అత్యంత పెద్దదైనటువంటి ఒక అక్వేరియం ఉంది. ఆ అక్వేరియం పేరు సీ వరల్డ్. ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు. దాంతో పోల్చుకుంటే కనుక ప్రస్తుతానికి జపాన్ నిర్మిస్తున్న ఈ నీటి తొట్టె పరిమాణం మాత్రం 4.5 రెట్లు ఎక్కువగా ఉంది అని చెప్తూ ఉన్నారు. మరి న్యూట్రినోల పరిశీలన కోసం హిడా అనేటువంటి నగరానికి చాలా దగ్గరలో ఉన్న కొండను తొలిచి చేపడుతున్నటువంటి ఈ భారీ, అంటే ఒక రకంగా చెప్పాలంటే అతి భారీ నీటి తొట్టె నిర్మాణం 2026 నాటికి పూర్తవుతుందని చెబుతూ ఉన్నారు. న్యూట్రినోల పరిశీలన అలాగే ఇతర ప్రయోగాలను 2027 నుంచి ప్రారంభించనున్నట్లుగా కూడా చెబుతూ ఉన్నారు. మొత్తానికి జపాన్ చేపడుతున్నటువంటి భారీ నీటి తొట్టె ప్రయోగం మాత్రం సక్సెస్ఫుల్ అవ్వాలని అందులో భాగస్వామ్యం అవుతున్న ప్రతి దేశం కోరుకుంటున్నాయి. అసలు ఈ స్థాయిలో 21 దేశాలు భాగస్వామ్యం అవ్వడం, అతిపెద్ద భారీ నీటి తొట్టె, దాని అడుగున న్యూట్రినోల కోసం కూడా సాగే వేట, ఇవన్నీ కూడా చాలా మెస్మరైజింగ్గా, అడ్మైరింగ్గా కూడా ఉన్నాయని ఆయా దేశ అధినేతలు చెప్తూ ఉన్నారు. ఇటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలంతా కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అంటే విశ్వం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటే అన్ని కొత్త కొత్త విషయాలు దొరుకుతూనే ఉంటాయి. మరి అటువంటి విశ్వం గురించి, విశ్వాంతరాళం గురించి కనుగొనడంలో చేపట్టబోతున్నటువంటి జపనీస్ ఈ ప్రయోగానికి సంబంధించి దాదాపు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. మొత్తానికి సీ వరల్డ్ అంటే అబుదాబిలో ఉన్న సీ వరల్డ్ కంటే కూడా చాలా పెద్దదైనటువంటి ఈ యొక్క నీటి తొట్టె నిర్మాణం 2026 నాటికి పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యి ఆ తర్వాత ప్రయోగాలు కూడా ప్రారంభమవుతాయని జపనీస్ మీడియా కూడా తెలియజేస్తోంది. మొత్తానికి భారీ నీటి తొట్టె నిర్మాణానికి సంబంధించి ప్రపంచ దేశాల వ్యాప్తంగా ఉన్న ఆర్కిటెక్ట్స్ కావచ్చు అండ్ శాస్త్రవేత్తలు కావచ్చు, వీళ్ళంతా కళ్ళప్పగించి చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతోందో, ఈ ప్రయోగం ఎలాంటి సత్ఫలితాలు ఇస్తుందో.